చేసినా లాభం లేదే. ఆయనకి ఓటు వేయడు, ఆయన ఓటు వేయడు. ఆయన ఇచ్చిన అన్ని కూడా ఇవ్వనడట, అన్ని ఒప్పుకునే దాన్ని ఏది ఇయ్యడా. రైతు బంధు లేదా, రుణమాఫీ లేదా, ఏది లేదా. ఇంకా నాకు రేషన్ కార్డు కూడా లేదు ఊళ్ళో. నా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి, నాకు రేషన్ కార్డు లేదు. ఏమనంటే ఓడి లేదు నాకు. ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఏం గ్రామ సభలు అప్లై చేసుకోలేదా మరి? చేసిన ఆయన వస్తుందో ఏడవారు వేస్తారు, నాకు ఓడి ఇయ్యడు. మరి మీ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయిలు దానికి పోతే ఓడు నమ్మడు, నా కొడుకే వాళ్ళని ఉంటాడు. ఏం ఫాయిదా లేదు. ఎవరైనా ఏడు రాసిన కొంగడ అన్నీ ఉంది. అన్నీ కూడా ఏమన్నట్టు ఇది ఇస్తా అది ఇస్తా అని పొంగనాలు తెంగి ఏడాల్సిన కొంగడ అన్నీ. రైతు బంధు లేదు, బంధు లేదు, ఏది లేదు. మండలానికి ఒక కూర అన్నాడు ఆయన. ఏడు రావాలి, ఇన్ని మండలాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక కూర వేస్తాడు. ఏడనిస్తాడు ఆడు. రుణమాఫీ సగం వేసి సగం కాలే, సగం వేసి సగం ఏంది ఏం చేస్తాడు. అన్ని సగం సగం వేసి ఏం చేయాలి ఆడు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కానీ ఆడికి కూడా ఒకటే సర్పంచ్ ఆడు డిపాజిట్ మునిగినాడు. ఏమి కానీ ముఖం చూసి వేయవలసింది, కానీ ఈ పార్టీ మట్టి అయితే లేడు. కాంగ్రెస్ బట్టి ముఖం చూసేటోడైతే లేడు. ఏరు ఏరంటే ఏరు. అదే వచ్చింది అటు చేసింది అట్లా. రోజు ఒక అబద్ధాలు పుట్టాడు, అబద్ధాలు ఆడతాడు. ఏంది లేడు ఆడు మనిషి. ఆడు అబద్ధాలను మీరంటారు, ప్రజాపాలన చేస్తున్నాం ప్రభుత్వం. ముఖ్యమంత్రి కదా అట్లా మంత్రి కూడా ఆడు అదేదే మాకు పెట్టింది. ఆడేం చేయను ముఖ్యమంత్రి ఏమవుతాడు, ఎవడు అవుతాడు. కడుపుగా ఎందుకంత ఆవేదన వస్తుంది? ఎందుకు, దేనికోసం చెప్పు. ఏమొస్తలేదు చెప్పు. నీకు ఏం లేదే, నాకు ఊళ్ళో ఉన్నట్టే ఇల్లే ఉంది కానీ ఏది లేదు. పింఛన్ కూడా వస్తలేదా? పింఛన్ ఎక్కడ, ఇప్పుడు రేషన్ కార్డే లేదా అంటే పింఛన్ అంటే పోతుంది. అంతేనా? రేషన్ కార్డు కూడా లేదు నాకు. ఏం చేస్తుంటావు మరి? ఊగినే తిరిగి అయిపోయింది. బొమ్మాయికి పోయినా కొన్ని రోజులు చేతనైన రోజులు చేసుకున్న కూలిని. ఇప్పుడు చేత కాకుండా అయింది వచ్చిన. ఇంటికనే ఉంటా. ఇప్పుడు తింటా, ఇంటికి ఆడికెళ్ళి ఇంటికి వచ్చి దర్శనం కూర్చొని పోతా. అట్లయితే రెక్క ఎట్లా ఆడుతుంది మరి? కడుపులోకి ఎట్లా రావాలి అట్లయితే? ఇక ఏదైనా దొరక ఎవడన్నా పోయా, నీరు వచ్చిన నారు పోస్తాడు కదా. పొలం ఉందా మరి? ఏమన్నా పొలం లేదు, భూమి ఉంది. భూమి ఉందా? భూమి ఉంది కానీ పొలం. రైతు బంధు పడితే ఆసరా అయ్యేదా? ఆసరా అయ్యేది. మీ మండలంలో ఎవరికైనా పడ్డాయని రైతు భరోసా? మా మండలంలో వాళ్ళకి కొత్తపురంలో పడ్డాయి ఒకటి. మొన్న అంటారు, అది నిజమా వదమా తెలియదు. ఇబ్బంది అవుతుందా రైతు బంధు రాలేక? చాలా ఇబ్బంది కదా. ఏమైనా ఆసంటోడు ఇంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటే దాన్ని అంటకి వస్తే ఆసరా అయ్యేది. మీకు రేషన్ కార్డు రాలేదంటున్నారే, ఇప్పుడు కనీసం 500 సిలిండర్ ఫ్రీ కరెంట్ అని వస్తుంది. అది కూడా లేదు నాకు. అంతేనా? ఏమనుకుంటారు మరి మొత్తానికి జనాలు ఏమనుకుంటారు? కాంగ్రెస్ జనాలకి నేను నా వరకు అయితే నేను చెప్తున్నాయా, జనాలతో ఒకరికి ఉన్నట్టు మన మనసులో ఎట్టట్టుందో. నేను ఈడ ఉన్న ఇద్దరు ముగ్గురు, ఒక ఆయన లేచిపోయాడు. ఇక ఈయన మనసులు ఎట్టుంది. ఓ మనిషికి పరకు ఉంటుంది. అంతేనా? సర్పంచ్ ఎన్నికలు ఎట్లుండబోతాయి అంటారు, ఎట్లా చెప్తావు? ఇక చెప్పలేము ఆయన, ఎట్లా జరిగేది ఏం కదా. మనుషుల మట్టి ఉంటుంది, మనుషుల మట్టి. ఆడు నిలబడే క్యాండిడేట్ మట్టి ఉంటుంది. అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. ఓ పార్టీ ముఖం చూసాడు అయితే నేనైతే 99% అనుకుంటున్నా. అది ఎటు చేసి ఉండదు పాడవు. నేనైతే రాపియలేదు. కులగన రాసుకోపోయారుగా. నేనైతే ఏం చెప్పలేడు. నా ఇంట్లోకే రానియలేదు. ఇదివరకే రాసుకోపోయి నా రేషన్ కార్డు పోగొట్టినాడు రాసుకోపోయినాడు. ఇక అందుకనే నన్ను ఇంటికి ముంగలు నివాడకంటే నా కొడుకు చెప్పి రాపించినట్టు. ఇంట్లోకి రానియలే నువ్వు. ఇంట్లో కోసం దరఖాస్తులు పెట్టుకుని వచ్చినాయి మరి? నాకు రేషన్ కార్డు కాదు లేదా అంటే ఇళ్ళకని మా ఊళ్ళో ఓడికి రాలే. అంతేనా? 16 ఇంట్లో వస్తాయి అన్నారు. అది కూడా మేము ఎప్పుడో నమ్మకం లేదు. నేను చెప్తున్నాగా, మండలానికి ఒక కూర అన్నప్పుడు సంవత్సరానికి ఒక మండలం పెడతాడు. అంతే. ఆయన 4 నెలల్లో వెళ్ళిపోతాడు. ఆడేమిస్తాడే.